ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్, ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ గురించి తెలుసుకుంటాం. ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే సరళ మార్గపు రేటు అంటారు. ఈ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్లో ఒక కంట్రీ యొక్క కరెన్సీని వేరే కంట్రీ యొక్క కరెన్సీ యొక్క వాల్యూతో కంపేర్ చేసుకొని టూ కంట్రీస్ యొక్క వాల్యూ నిర్ణయించబడతాయి. ఇలా కరెన్సీ యొక్క వాల్యూ నిర్ణయించేటప్పుడు మార్కెట్లో ఉండే డిమాండ్ సప్లై ఆధారంగా కరెన్సీ యొక్క వాల్యూ నిర్ణయించబడింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెరికన్ డాలర్ వచ్చేసి 20 రూపాయలు ఇవ్వచ్చు, 85 రూపాయలు ఇవ్వచ్చు, 90 రూపాయలు ఇవ్వచ్చు. అంటే డిమాండ్ కానీ ఎక్కువ ఉంటే 85 రూపీస్ ఇస్తారు, ఇంకా ఎక్కువ 80 ఇస్తారు. డిమాండ్ తక్కువ ఉంటే 90 రూపీస్కి వెళ్ళిపోద్ది, ఇంకా 95 కూడా వెళ్ళిపోద్ది. అంటే మార్కెట్లో డిమాండ్ సప్లైని బట్టి ఎక్స్చేంజ్ రేట్ అనేది నిర్ణయించబడింది. ఇక్కడ గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ ఉండదు, సెంట్రల్ బ్యాంక్ కూడా ఇంటర్వ్యూ చేసుకోదు. సరళ మార్గం రేట్ అంటే ఒక దేశ కరెన్సీ విలువని వేరొక దేశం యొక్క కరెన్సీ విలువతో మార్గం చేసుకోవాలంటే డిమాండ్ సప్లై నిర్ణయిస్తాయి. ప్రభుత్వం కానీ కేంద్ర బ్యాంకు కానీ ఇందులో జోక్యం చేసుకోదు. కాబట్టి ఇప్పుడు ఇరాన్ వంటి దేశాల్లో మార్కెట్ శక్తులను బట్టి ఒక డాలర్కి నీకు వాళ్ళ యొక్క డాలర్లు వాళ్ళ యొక్క రూపీస్లో వాళ్ళ యొక్క వాల్యూలో ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తూ ఉంది. యుద్ధాలు వచ్చినప్పుడు అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, అప్పుడు వాళ్ళ యొక్క మార్కెట్ రేట్ తగ్గిపోతుంది. కాబట్టి మన భారతదేశం దేశాల్లో రూపాయికి 80, 80, 90 రూపాయలు ఇవ్వచ్చు. ఎక్కువ డిమాండ్గా అంటే 90 రూపాయలు ఇస్తారు. డిమాండ్ తగ్గిపోతే 80, ఎక్కువ డిమాండ్ 80 రూపీస్ ఇస్తారు, తక్కువ డిమాండ్ 90 రూపీస్ ఇస్తారు. అంటే దీన్ని బట్టి మార్కెట్ డిమాండ్ సప్లైని బట్టి ఎక్స్చేంజ్ రేట్ మారిపోతుంటుంది. ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అంటారు. ఇప్పుడు ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్, స్థిర మార్గపు రేటు. ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్లో కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంకు గవర్నమెంట్ కరెన్సీ యొక్క ఎక్స్చేంజ్ రేట్లో జోక్యం చేసుకుంటుంది. అంటే గవర్నమెంట్ వచ్చి ఒక డాలర్కి 85 రూపీస్ నిర్ణయించినప్పుడు 85 రూపీస్ అందరూ యాక్సెప్ట్ చేయాలి, ప్రపంచంలో ఉండే దేశాలన్నీ కూడా. ఇక్కడ ఎవరు కూడా గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. ఆ గవర్నమెంట్ ప్రకారంగానే ఇక్కడ కరెన్సీ యొక్క వాల్యూ నిర్ణయించబడింది. స్థిర మార్గపు రేటు విధానంలో ఒక దేశ కరెన్సీ యొక్క మారకపు రేటు ఆ దేశ ప్రభుత్వం కానీ కేంద్ర బ్యాంకు నిర్ణయిస్తుంది. ఆ మారకపు రేటు ప్రతి దేశం కూడా యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. అంటే డాలర్కి 85 రూపాయలు, 80 రూపాయలకి అందరూ ఒప్పుకోవాలి.